రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కులగణన మీద నిరుత్సాహంగా నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఈరోజు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఏదైతే హామీ ఇచ్చారో మేము కులగణన చేస్తాం దేశవ్యాప్తం అని చెప్పి కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని తెలంగాణలో నెరవేర్చి మీ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, మరి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నదో ఆ ప్రయత్నాన్ని మేము అందరం కూడా అడ్డుకుంటా ఉన్నాం. అందుకే తెలంగాణలో జరిగే స్థానిక ఎన్నికలను వాయిదా చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ కులగణనతో పాటు ఎందుకంటే బీసీలకు రావాల్సిన హక్కులను చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి మరి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన రాహుల్ గాంధీ గారు మరి పార్లమెంట్లో పోరాటం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఏదైతే చట్టసభల్లో బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించారో